బట్ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మేళా సందడి కొనసాగుతోంది. గుంటూరులో స్వామి థియేటర్లో ఏర్పాటు చేసిన చికెన్ మేళా, ఫ్రీ చికెన్ బిర్యానీ, స్నాక్స్ అండ్ ఎగ్ మేళాకి సంబంధించి అక్కడ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దాదాపుగా 5,000 మంది వరకు అక్కడ హాజరైన లోపలికి పంపించింది మాత్రం 1,500 మందినే. అయితే అక్కడ ప్రజలు కొంతమంది నిరాశకైతే గురయ్యారు. మొత్తానికి ఇటు ప్రజల్లో ఉన్న ఆ డౌట్స్ను తీసిపారేయడానికి ఇటు పౌల్ట్రీ వాళ్ళు, గవర్నమెంట్ ఇటువంటి మేళాస్ను నిర్వహిస్తోంది. చికెన్ అండ్ ఎగ్ మేళాకి గుంటూరు స్వామి థియేటర్ దగ్గర 5,000 మంది వరకు క్యూ కట్టారు. అయితే 1,500 మందిని లోపలికి అనుమతించారు అక్కడ అధికారులు. ఇక లోపల మనం విజువల్స్ చూస్తున్నాము, ఏ విధంగా అక్కడ జనం కిక్కిరిసిపోయారో. బర్డ్ ఫ్లూకి సంబంధించి భయాలు నెలకొన్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో చికెన్ని ఉడికించుకొని వండి తిన్నప్పుడు ఎటువంటి బర్డ్ ఫ్లూ కూడా రాదని చెప్పే ప్రయత్నం అయితే గవర్నమెంట్ పౌల్ట్రీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగానే చికెన్ మేళా, ఎగ్ మేళాను తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఇటు చికెన్ అండ్ బర్డ్ ఫ్లూకి సంబంధించి భయాలు నెలకొన్నాయి. చాలా మంది ప్రజలు అక్కడ చికెన్ను, ఎగ్ను తినటం మానేశారు. దీంతో సేల్స్ భారీగా ఎఫెక్ట్ అయ్యాయి. సో దీనికి సంబంధించి అక్కడ గవర్నమెంట్ కసరత్తులు చేస్తోంది. పౌల్ట్రీకి సంబంధించిన వాళ్ళు అండ్ గవర్నమెంట్ అనుసంధానంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చికెన్ను ఇటు బాయిల్ చేసి వండుకొని తిన్నప్పుడు ఎటువంటి బర్డ్ ఫ్లూ, బ్యాక్టీరియా, వైరస్ అనేవి లోపల ఉన్నా చనిపోతాయి. అటు ఎటువంటి ప్రాణహాని కలగదు, బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందదు అంటూ కూడా గవర్నమెంట్ ఇప్పటికే ప్రచారం చేస్తూ వస్తుంది. అయితే దానికి సంబంధించిన విధంగానే ఇటువంటి చికెన్ మేళాను, ఎగ్ మేళాను ఆర్గనైజ్ చేస్తుంది గవర్నమెంట్ అండ్ పౌల్ట్రీ సిబ్బంది అనుసంధానంగా ఇటువంటి కార్యక్రమాలను అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ విజువల్స్లో చూస్తున్నాం ఏ విధంగా 5,000 మందికి పైగా అక్కడ స్వామి థియేటర్ ప్రాంగణంలో క్యూలో నుంచున్నారు. అయితే దానికి సంబంధించి 1,500 మందిని మాత్రమే లోపలికి వెళ్లే ఛాన్స్ అయితే అక్కడ కలిగినట్టుగా తెలుస్తోంది. అయితే తిరిగి వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఫ్రీ చికెన్ని మిస్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు ప్రెసెంట్ అక్కడ విజువల్స్ను ఒకసారి చూద్దాం. ఈరోజు మరి మన మిత్రులు మరి నష్టాలు సరిచేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? మన చేతిలోనే ఉంది. దీని యొక్క కారణం మన చేతిలోనే ఉంది. మొన్నటి వరకు ప్రజలు దాదాపుగా 400 రూపాయలు పెట్టి బిర్యానీ కొనుక్కున్న రోజులున్నాయి. సడన్ గా పౌల్ట్రీ అంటూ కూడా ఇటు చికెన్, బర్డ్ ఫ్లూకి సంబంధించి వార్తలు రాగానే చికెన్ను కంప్లీట్ గా కూడా తినడం మానేశారు, ఎగ్ను దూరం పెట్టేశారు. అయితే దీనికి సంబంధించి ఇటు బర్డ్ ఫ్లూ చికెన్ను, గుడ్లను ఉడికించి తిన్నప్పుడు, వండుకొని తిన్నప్పుడు వ్యాప్తి చెందదు అంటూ కూడా గవర్నమెంట్ పౌల్ట్రీ సిబ్బంది అనుసంధానంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎక్నాలెడ్జ్మెంట్ కలిగిస్తున్నారు. అయితే దానికి సంబంధించి చాలా మంది అటు స్వామి థియేటర్ ప్రాంగణంలో క్యూ కట్టారు. దాదాపు 5,000 మంది వరకు ఫ్రీ చికెన్ బిర్యానీ తినడానికి అయితే అక్కడ క్యూ కట్టారు. ప్రెసెంట్ విజువల్స్ చూస్తున్నాము, అక్కడ జనాలతో కిక్కిరిసిపోతోంది స్వామి థియేటర్స్ గ్రౌండ్ గుంటూరులో. అయితే మొత్తానికి 5,000 మంది అక్కడ క్యూ కట్టడంతో అక్కడ ప్రజలు కూడా ఎక్కువగా హాజరయ్యారు. 1,500 మందిని మాత్రమే లోపలికి అయితే అలౌ చేశారు. దీనికి సంబంధించి అక్కడ చాలా మంది వెనుదిరిగి వెళ్తూ కూడా ఫ్రీ చికెన్ ను మిస్ అయ్యామనే అసహనం వల్ల కనిపించింది. ఇటు చికెన్ అండ్ ఎగ్ మేళాలో చికెన్ బిర్యానీ ఫ్రీ, ఎగ్స్ ఫ్రీ, చికెన్ స్నాక్స్ ఫ్రీ అంటూ కూడా ఇటు ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి ఫ్రీగా దొరికే చికెన్ బిర్యానీ కోసం చాలా మంది అక్కడకు తినడానికి అయితే స్వామి థియేటర్ ప్రాంగణంలో జనాలతో కిక్కిరిసిపోతూ కూడా జనాలు క్యూ కట్టారు. 1,500 మందికి అక్కడ ఫ్రీ చికెన్ బిర్యానీని అధికారులు పంచారు. అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో వాళ్ళలో ఒక రకమైన అసహనం కనిపించింది. ఫ్రీ చికెన్ బిర్యానీని మిస్ అయిపోయామని వాళ్ళు ఫీల్ అయ్యారు. మొత్తానికి విజువల్స్ చూస్తున్నాం ఏ విధంగా రోడ్ల మీద మొత్తం కూడా 5,000 మంది ఫ్రీ చికెన్ బిర్యానీ కోసం అక్కడ క్యూ కట్టిన విజువల్స్ ని మనం ఇటు చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. మొత్తానికి స్వామి థియేటర్ ప్రాంతం మొత్తం కూడా, స్వామి థియేటర్ గ్రౌండ్స్ మొత్తం కిక్కిరిసిపోయింది.
చికెన్ బిర్యానీ ఫ్రీ అంటూ, ఎగ్స్ అండ్ స్నాక్స్ ఫ్రీ అంటూ కూడా ఇటు ప్రచారంలో భాగంగా చాలా మంది అక్కడికి హాజరయ్యారు. ఫ్రీ చికెన్ బిర్యానీ తినడానికి అయితే 5,000 మంది అక్కడికి హాజరైనట్టుగా తెలుస్తోంది. దీంట్లో 1,500 మందిని లోపలికైతే ఎలవ్ చేశారు అక్కడున్న అధికారులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి గుంటూరు నుండి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, అసలు ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? చికెన్ మేళా అనగానే మొత్తం 5,000 మంది అక్కడికి హాజరైనట్టుగా తెలుస్తోంది. అసలు ప్రెసెంట్ గుంటూరులో స్వామి థియేటర్ గ్రౌండ్స్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? చట్టాలు నిన్న చికెన్ అండ్ కోడిగుడ్లకు సంబంధించినటువంటి ఫార్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న చికెన్ అండ్ కోడిగుడ్లకు సంబంధించి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది అనే దానిపైన ఒక అవగాహన సదస్సును గుంటూరులోని స్వామి థియేటర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పొలిటికల్ లీడర్స్ అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ వాళ్ళు ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకుందనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా నిన్నటి వరకు అసలు చికెన్ ని గానీ గుడ్డును గానీ చూస్తే ఆమడ దూరం వెళ్తున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా వేల మంది ఆ గ్రౌండ్స్ కి తరలి రావడం జరిగిందంటే ఎలాంటి పరిస్థితి ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉచిత బిర్యానీ అక్కడ పెట్టడంతో పాటు కోడిగుడ్లకు సంబంధించినటువంటి పంపిణీ కూడా చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళు నిన్న సాయంత్రం 6 గంటల వరకు కనీసం గ్రౌండ్ లో ఎవరు కనిపించినటువంటి పరిస్థితి లేదు. అసలు మా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా లేదా అనే విధంగా అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిరాశకు గురయ్యారు. కానీ 7 గంటల ప్రాంతంలో ఆ చికెన్ కి సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వేల మంది అక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక సమయంలో అసలు లోపలికి రాణించేటటువంటి పరిస్థితి లేకపోవడంతో చుట్టూ ఉన్నటువంటి ఆ బార్గేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్డు పెట్టేసి గేట్లను కూడా వేసేసి తాళం వేసినటువంటి పరిస్థితి నిర్వాహకులు చేసినటువంటి సిచ్యువేషన్ ఉందంటే జనాలు ఏ విధంగా వచ్చారనేది అర్థమవుతుంది. ఇది ఓన్లీ అవగాహన కోసం. అసలు ఈ కోడిగుడ్డు కానీ చికెన్ కానీ ఈ రోజు కానీ నిన్నటి వరకు అంటే నిన్న సిచ్యువేషన్ మొన్నటి వరకు బట్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని చూస్తేనే జనాలు పారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫ్రీగా ఇస్తామన్నా కూడా తినలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఫామ్స్ అయితే అసలు మూసేసి తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఇంత మంది రావడం అనేది ఆశ్చర్యానికి గురి చేసిందనే విధంగా చెప్పొచ్చు. మేము కూడా అక్కడ గ్రౌండ్స్ లో ఉన్నాము. మొదట అసలు చాలా మంది మీడియా వాళ్ళు కూడా అసలు జరుగుతుందా, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంత అవగాహన కోసం పెట్టారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం ఇస్తుంది. నిన్న అసలు యాక్చువల్ గా ఆ ప్రోగ్రామ్ కి వ్యవసాయ శాఖ మంత్రి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏం కాదు. ఇలాంటిది ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలు స్వాగతిస్తారనుకున్నారు. కానీ నిన్న ఎగ్జాక్ట్లీ అసలు 7 తర్వాత అయితే అక్కడ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. పూర్తిగా జనాలు వచ్చారు. వాళ్ళు ఏదైతే అక్కడ పెట్టినటువంటి బిర్యానీ ఉందో పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ తిని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ప్రోగ్రామ్ సక్సెస్ అనేది వాళ్ళకి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో కానీ నిన్న అక్కడ చూసినటువంటి ఆ దృశ్యాలు కానీ అవన్నీ కూడా చాలా వరకు ఆశ్చర్యానికి గురి చేసే ఒక ఫ్రీ బిర్యానీకి సంబంధించినటువంటి అంశంలో ఇన్ని వేల మంది రావటం అనేది కూడా ఆ ప్రోగ్రాం నిర్వాహకులకు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితులు. ఏదైనప్పటికీ కూడా ఒక్కసారిగా అసలు బట్లు లేదు, ఏది లేదు. అదనేది మర్చిపోయి ఒక్కసారిగా జనాలందరూ మాత్రం పూర్తిగా అక్కడికి వచ్చారు. చాలా మంది అయితే నిరాశతో వెళ్ళిపోయారు. ఎందుకంటే లోపలికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు, కంట్రోల్ తప్పుతుందని వాళ్ళు బార్గేట్స్ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి గేట్స్ మూసివేయడంతో బయట నిలబడిన వాళ్ళు చాలా మంది అయితే వెయిట్ చేసి చాలా సమయం ఉన్నారు. వాళ్ళకి ఇంకా రాదు అన్నటువంటి సమయంలో నిరాశతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే నిన్న గుంటూరులో చికెన్ అండ్ ఎగ్స్ కి సంబంధించినటువంటి ఆరోగ్యంపై మేళ ఏదైతే నిర్వహించారో అక్కడ కనిపించింది. ఇలాంటివి మరికొన్ని నిర్వహించాలంటూ కూడా చాలా మంది కోరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆరోగ్యంకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే విధంగా ఈ అవగాహన సదస్సును అయితే నిర్వహించారు. కానీ ప్రజలైతే పూర్తిగా సహకారం అందించి అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఎలాంటి ఫీల్ తో అంటే తినాలి అంటే కొంత ఫీల్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందేమో అనుకున్నాం. కానీ అక్కడ ఎలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు రెగ్యులర్ గా ఎలా తింటారో అలానే తిన్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న పిల్లల్ని అయితే తీసుకొని వచ్చి గ్రౌండ్ లోనే అక్కడే నిలబెట్టి 10 నిమిషాలు వెయిట్ చేసి వాళ్ళు కూడా తీసుకొని తిన్నటువంటి పరిస్థితులు అయితే నిన్న గ్రౌండ్ లో కనబడ్డాయి. ఏదైనప్పటికీ కూడా వేల మంది రావడం అనేది మాత్రం ఒక ఆశ్చర్యం అనే విధంగా చెప్పొచ్చు. గ్రౌండ్ నిండిపోయింది, బయట నిలబడ్డారు, చాలా మంది వెయిట్ చేశారు. సాయంత్రం వరకు అంటే మొత్తంగా స్టాల్స్ మూసేసే వరకు వెయిట్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితులు నేను కనపడేసాను. రైట్, థ్యాంక్ యూ సాయి. మొత్తానికి ఇటు గుంటూరులో నిర్వహించిన చికెన్ మేళాకు దాదాపు 5,000 మంది అక్కడికి హాజరయ్యారు. 1,500 మందిని మాత్రమే లోపలికైతే రానిచ్చారు అక్కడున్న సిబ్బంది. అయితే అక్కడ
వాళ్ళందరినీ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది అన్న దాంట్లో కూడా గేట్స్ను వేసేయడం, బ్యారికేడ్స్ను వేసేయడం కూడా చేశారు. మొత్తానికి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఫ్రీ చికెన్ బిర్యానీ, ఫ్రీ ఎగ్స్, ఫ్రీ స్నాక్స్ అంటూ కూడా ప్రచారం చేశారు. ఈ చికెన్ ఎగ్ మేళాకు సంబంధించి గుంటూరులో దాదాపుగా 5,000 మంది క్యూ కట్టారు. 1,500 మందికి అక్కడ ఫ్రీ చికెన్ బిర్యానీ తినే ఛాన్స్ అయితే దొరికింది. వెనుదిరిగిన వాళ్ళందరూ కూడా ఫ్రీ చికెన్ బిర్యానీ మిస్ అయ్యామంటూ కూడా ఫీల్ అయ్యారు. అయితే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఇంకొన్ని నిర్వహించాలి అంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినాలన్నా, ఎగ్ తినాలన్నా అక్కడ భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇవాళ ఫ్రీ చికెన్ బిర్యానీ అనగానే క్యూ కట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి చికెన్ని వండుకొని తిన్నా, ఉడికించుకొని తిన్నా కూడా ఎటువంటి బర్డ్ ఫ్లూ సోకదు అంటూ కూడా ఇటు పౌల్ట్రీ సిబ్బంది గవర్నమెంట్ సపోర్ట్తో చేస్తున్న అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన అయితే లభించింది. ట్రేడర్స్ అందరూ కూడా మరి నష్టాలు సరిచేస్తున్నారు. దీనికి కారణం ఏంటి?